బిగ్ బాస్ అనేది నేను చాలా రోజులుగా చూస్తున్నాను. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. కానీ బిగ్ బాస్‌లో ఇట్లాంటివి కూడా జరుగుతాయంటే నమ్మబుద్ధి అయితలే. అంటే ఒకరినే పట్టుకుంటారు. మీరు ఫేర్, ఫేర్, ఫేర్ అని. అరే ఎందుకు ఏం అర్థమై నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నిన్న జరిగిందే ఎలిమినేట్. అది ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. లోపల ఆవిడ ఉంది కదా! గుడ్లు దొంగతనం చేసే ఆమె. ఆమె ఎందుకుంటుంది? ఏందనేది ఎవరికైనా అర్థమవుతుందా? అరే గుడ్లు దొంగతనం చేసుకుంటూ ఉంటుంది. ఆ రామునే పట్టుకొని టార్గెట్. అరే ఏంది అర్థమవుతాలే? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేసావు? ఏంది నీది అని అడుగుతుంది. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎక్కడ ఆమె? ఆమెకు తెలుగు అన్నా సరిగ్గా వస్తుందా? మాట్లాడే విధానం అన్నా ఏమైనా ఉందా? అసలు ఏదైనా ఈ బిగ్ బాస్ కూడా మీరు గమనించండి. ఎవరైతే ట్రోల్కి గురి అవుతారో సారాకో మందుకో డ్రగ్స్కో లేకపోతే కేసులు ఉన్న వాళ్ళకో వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాడు. కానీ మంచితనంగా మంచి గేమ్ అని ఎంటర్టైన్మెంట్ ఇచ్చేట వాళ్ళకి ఎక్కడో ఎలిమినేట్ చేస్తుంటాడు, ఎక్కడో పెడతాడు. అలాంటి అవసరం లేదయ్యా. బిగ్ బాస్లు కట్టేయండి, అవసరం లేదు, చూడకండి. ఇప్పుడు సిరీజకి ఏం అన్యాయం జరిగింది? ఎంత పెద్ద అన్యాయం జరిగింది అది? శివాజీ మాట్లాడతాడు. అరే శివాజీకి ఎంత పెద్ద పేరు ఉంది. ఆయన సెవెన్లో మంచి పేరు ఉంది, శివన్న శివన్ అని. ఆ పేరుకి వాల్యూ లేకుండా చేశాడు. అసలు ఏమైనా ఉందా అది? వాడు ఏంది అది? అట్లాంటివి నాకు నచ్చలేదబ్బా. నచ్చలేదు. వైల్డ్ క్యాట్ ఎంట్రీ అంట. ఆ అమ్మాయిలు వచ్చేసి కూడా వాళ్ళంతే. అరే ఆ అమ్మాయి నాకు నచ్చలే. ఆమె పేరు ఒక గుడ్లు దొంగతనం నాకు నచ్చలేదబ్బా. ఈ బిగ్ బాస్ అంటేనే నాకు పడట్లేదు. అందుకే నేను కూడా 3-4 రోజులు నేను టీవీ కట్టేసానప్ప. లేకపోతే అంత హ్యాపీగా చూసుకునేటోన్ని. ఏ సిరీజానో లేకపోతే మొన్న వెళ్ళిన అమ్మాయి పూజానో వీళ్ళంతా చాలా బాగా ఆడతారు. ఎందుకు ఆ రామును పట్టుకొని అయితే ఆమె ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఫస్ట్ ఆమెను ఎలిమినేట్ చేయండి సరిపోద్ది. బిగ్ బాస్ చాలా బాగా బ్రహ్మాండంగా నడిచిద్ది. ఎవ్వరికి ఏం అవసరం లేదు. మీరు మాట్లాడుతున్నారు ఇంకోటి. ఇమాన్యుల్ అంటే నాకు ఇష్టమే. ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నాడు, అది కాదు ఓకే. కానీ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతుండ్రు అటు ఇటు. అది ఎవరు గమనించట్లేదు. ఆడుతుండ్రు మమ్మీ 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 మమ్మీ. అరే ఏంది మమ్మీ భయ్, అంత డమ్మీ. ఆమె డమ్మీ క్యాండిడేట్ని పట్టుకొని మమ్మీ 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 అంటావు. చాల్, అట్లాంటివి ఉండొద్దు. ఇమాన్యుల్ని మార్చుకో, మీ మమ్మీని మార్చు. ఇంతే నా సలహా. ఇకపైన జాగ్రత్త.